మళ్ళీ నీకు డ్యూటీ లేకపోవడం కాదు కానీ నా ప్రాణాలకు వచ్చి పడింది. ఇంటికున్న కరెంటు తీగలన్నీ పీకి పోగులు పెడుతున్నాడు. ఇదిగో అవతల నా చీటీ పాలకు టైం అవుతుంది, తొందరగా దిగుతావా లేదా? ఇంటికి కలుక్కుమంటుంది. అలా అలా చేస్తున్నా నాకు చిరాకు ఉంటది. ఇప్పుడు ఏం చేస్తున్నావు? రైలు ఇంజన్ కి చక్రాలు బిగిస్తున్నావు. అవతల నా చీటీ పాక టైం అవుతుంది అంటుంటే ఆల్రెడీ అని మనం రథ అప్పలు పగల రాత్రులు ఒకటే క్యాసెట్లు కోలా. ఇద్దరికిద్దరు భలే దొరికారు. నీదేమో చీట్లు కోలా, దాన్నేమో క్యాసెట్లు కోలా. అసలు మిమ్మల్ని కాదు ఆ దివాకరం నేను పట్టుకున్నాను. ఒక్క సినిమా సరిగా చూడండి విడక్క. తినేస్తున్నాడు, ఫింగర్స్ వచ్చినాడు. నువ్వు నోర్మే అబ్బా నువ్వు గట్టిగా పట్టించావు. పొలాల్లో రాసిందే ఆ వారస్ట్ పేలో ఈ వేళ మన చేతుల్లో చాలా హెవీగా తన్నులు తింటాడని పొరపాటుని వేలాడు మనకు కనిపించాడనుకో ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తాం? ఏం చేస్తానా? ఏం గోడ వేయించో స్టూల్ వేయించో కిందకి తోసేసి చెవిలో ఈ వైర్లో ఎట్టేసి ఇదో ఏమే నీ చేతే స్విచ్ చేయించేస్తాను. అప్పుడు ఆ ట్రబుల్ మనకు కాదు ఆడికి వస్తది. అర్థమైందా? ఏమైంది? ఆ స్విచ్ బోర్డు మీదకి వెళ్ళి స్విచ్ మీద వేలేసి రెడీగా ఉండు. కూర్చొనిడు వంగోనిడు ఊపిరి సలపనీడు ఏపకు తినేస్తున్నాడు అనుకో. నేను అనుకున్నా స్విచ్ చేసానంటే నా పుచ్చి ఎగిరిపోద్ది. నోట్లో వైర్లు అర్థమవుతుందా? అబ్బా అలాగే. నేను అంటాను అప్పుడు స్విచ్ అయ్యి. ఓహో అంటాడా? తినగారు నేను ఇప్పుడు సే బాబ్జీ గారి దగ్గరికి వెళ్తున్నాను. నువ్వు పక్కన అవుతాను సొల్లేసుకోకుండా నాకు అట్లా ఉండు. ఎవరు చంపుంటారు? చాలా దారుణంగా చెప్పేశారు. ఇక్కడ ఒక దారుణమైన క్రిమినల్ చచ్చిపోతే సీఏ బాబ్జీ గారు మరి సానుభూతి చూపిస్తారు. సువర్ణ నేను సానుభూతి చూపించడం ఏంటి? మరి మీరే కదండి దారుణంగా చంపేశారన్నారు. ఏదో కలక్కలుగా అన్నాను. ఇప్పుడు శవం పరిస్థితి ఎలా ఉంది? కదలేని పరిస్థితిలో ఉంది. అన్ని కేసుల్లో ఈ కేసును కూడా 4 రోజులు హడావిడి చేసి మూసేస్తారా? మూసేయడానికి మర్డర్ అయింది మామూలు వ్యక్తి కాదు, జిన్నాభాయ్ గారి తమ్ముడు. జిన్నాబాయ్ గారా? కెమెరా సెంటర్ చేసుకోవే. సువర్చల ఒక భయంకరమైన క్రిమినల్ నరరూప రాక్షసుణ్ణి సిఐ బాబ్జీ గారు గారు అని సంబోధించారు. అంటే దీన్ని బట్టి సిఐ బాబ్జీ గారికి ఆ జిన్నా బాగా తెలుసని వీళ్ళిద్దరూ కలిసి కుమ్మక్కై ఈ రాష్ట్రాన్ని కాదు ఈ దేశాన్నే దోచుకుంటారేమో అన్నట్టు ఇక్కడికి తండోపతండాలుగా వచ్చిన జనాలు అనుకుంటున్నారు. తండోపతండాలుగా ఎవరున్నారు ఇక్కడ? ఈ వార్త విన్నాక వస్తారు. లుకియా ఈ డబ్బులు మొత్తం రికవరీ చేసి ఇక్కడ ఉన్న బాడీస్ ని మార్చికి పంపించండి. ఎక్స్క్యూజ్ మీ సర్, ఈ హత్యలు ఎవరు చేసుంటారు? ఇంత డబ్బు ఎవరిదై ఉంటుంది? మాకు తెలిసి జిన్నాబాయ్ కి మట్కా నాయక్ కి క్లాష్ ఉంది, కానీ మట్కా నాయక్ ఆల్రెడీ మర్డర్ అయిపోయి ఉన్నాడు. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు ఇన్వెస్టిగేట్, బట్ ఐ విల్ డెఫినెట్లీ ట్రేస్ డౌన్ ద కల్ప్రిట్. ఓకే, ఆ డబ్బు నాకు దొరికినా బాగుంటేది, లైఫ్ సెటిల్ అయిపోయింది. సువర్చల నేరస్తులు వదిలేసిన డబ్బు తనకు దొరకలేదని, దొరికితే లైఫ్ లో తను సెటిల్ అయిపోతుందని సిఐ బాబ్జీ గారు బాధపడతారు. సువర్చల సువర్చల సిఐ బాబ్జీ గారు మీడియాని బెదిరిస్తున్నారు. అంతేకాకుండా అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేస్తున్నారు. సువర్చల నువ్వు నన్ను వదులుకున్నావంటరా? వెళ్ళు, వదులే, నువ్వు ఉండు, నేనే పోతాను. సెక్రటరీ సార్, జెన్నిఫర్ రాలేదా? రాలేదు సార్, కాస్త పనుందంట, లేటుగా వస్తానండి. నీకెలా తెలుసురా? అవును, నీకెలా తెలుసు? నాకు ఫోన్ చేసింది సార్. నీకు ఫోన్లు కూడా చేస్తుంటుందా? అప్పుడప్పుడు చేస్తుంటది సార్. రాగానే రమ్మని చెప్పు. ఏంటి అలాగున్నావు? ఈ వర్క్ చాలా బోరుగా ఉంది. చాలు, అసలు చేస్తే కదా బోర్ ఫీల్ అవడానికి. వచ్చే చేస్తానని చెప్పేంటి మాకు? అసలు ఈ కంప్యూటర్స్ అన్ని కలిసి కట్టకట్టుకుని పేలిపోతే కన్నా జీవితానికి మనశ్శాంతి ఉండదు. ఆహా, అంత కష్టం ఏమొచ్చిందమ్మా? కష్టం అంటావేంటి? చాలు, ఒకటి కాకపోతే ఒకటైనా అర్థం అవ్వాలి కదా. అసలు ఈ కంప్యూటర్ నాకు ఒక ముక్క అర్థం కావట్లేదు. నువ్వేంట్రా బాబు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ మమ్మల్ని తినేస్తున్నావు. మేమేం సరదా కావాలదమ్మా, మా నాన్న పోరు పడలేక అయ్యాం. ఈ కంప్యూటర్ నాకు అర్థం కాదని చెప్పాను. కంప్యూటర్ ఉద్యోగం అయితే కట్నం ఎక్కువ కావాలంటే పెళ్ళైన తర్వాత మానేది కానీ గొడవ చేసి మరీ జాయిన్ చేయడు. అయితే మీ నాన్న కోరిక తీరిందనమాట. బాగా తీరింది. నాకు ఈ ఉద్యోగమో రాదు, కొంతమందిని తగులుకోవడం వల్ల కట్నమో రాదు. అసలు ఉద్యోగం అంటే ఎలా ఉండాలి? హ్యాపీగా ఆడుతూ పడుతూ ఎంజాయ్ చేయాలరా, అంతేగాని మనకి కర్మేంట్రా బాబు. నీ బాధ చూడలేకపోతున్నా మావా. ఆడుతూ పాడుతూ పని చేయాలి, అంతే కదా? ఏక్ సెకండ్, కొత్త ఎంట్రీ అన్నమాట. నీ పేరేదో చెప్పాడు? సంధ్య. అంతేనా? అఖిలాండేశ్వరి సంధ్యా కుమారి. అంతా నీ పేరేనా? పేరులో రిధం ఉండాలి. సోనా, మీనా, రీటా, అంతేగాని అఖిలాండేశ్వరి, చాముండేశ్వరి, రాజేశ్వరి ఏం పేర్లు ఇవి? అఖిలాండేశ్వరి సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఏనా మ్యాచ్ అయిందా? ఎందుకమ్మా వచ్చేస్తారు పల్లెటూరు నుంచి ఎర్ర బస్ ఎక్కి? ఎక్స్క్యూజ్ మీ మిస్టర్, నీ పేరేంటి? రాజ్. అంతేనా? భైరవ్ రాజ్. అంటే తెలుసా?
నీ పేరుకు అర్థం తెలుసా అని అడుగుతున్నాను. భైరవ్ అంటే కుక్క అని. అది నీ ఫేస్ చూసి పెట్టలేదుగా పెద్దవాళ్ళు. అది ఒక దేవుడి పేరని పెట్టారు. అంతలోనే కుక్క వైపోగా. అఖిలాటేశ్వరి అంటే అమ్మవారి పేరు. ఆ పేరుని ఎగతాళి చేయకూడదు. పల్లెటూరి వాళ్ళని తక్కువగా అంచనా వేయకు. అర్థమైందా? ఉమ్. బాస్ ఎన్నాళ్ళు ఇలా కళ్ళగంతలతో ఉంటారు? ఎన్నాళ్ళైనా ఉంటానురా. నా డ్రీమ్ గర్ల్ వచ్చి విప్పే వరకు. ఆవిడ వస్తుందా? వస్తుంది, తప్పకుండా విప్పుతుందిరా. అప్పటిదాకా జాకీ లేని గుర్రంలాగా ఈ గంతలతో ఇలాగే ఉంటారా బాస్? గంతలు కళ్ళకు గాని మనస్సుకు కాదురా. నా మనసుతో నేను అన్నీ చూడగలను. ఇప్పుడు మీరేం చేస్తున్నారో నాకు అన్నీ తెలుసు. ఇప్పుడు నేను ఇవ్వబోయే ఆర్డర్స్ కోసం సిన్సియర్ గా వెయిట్ చేస్తున్నారు. బాస్ బాస్ రేయ్, బాస్. నువ్వు వెళ్ళి ఒక బెలూన్ తీసుకురా. ఎస్ బాస్. ఎందుకు బాస్? అది నీ నెత్తిన పెట్టుకుని నువ్వు నా ఎదురుగా నిలబడు. నేను గురి చూసి కాల్చేస్తా. అది రిస్క్ అవుతుందేమో బాస్. ఇలాంటి రిస్కులు చేయటం నాకు అలవాటేరా. ఓకే, ఆ రిస్క్ మీకు కాదు బాస్, నాకు. చెప్పింది చెయ్యి. ఏంటి నీ అందాల గుర్రాలు ఎక్కే వాళ్ళకేనా, తోమే వాళ్ళకి ఇవ్వవా? వాళ్ళు రాలిపోతే రోయ్, సినిబాబు గారికి చెప్తాను. చెప్పవే, నేను రాజా గారి దగ్గరికి వెళ్ళి పెళ్లి కావాల్సిన మీ అబ్బాయి గారిని రత్తి చెడగొట్టేస్తుందని చెప్పేస్తాను. తీరిపోతుంది. వద్దురా, చంపేస్తారు. నేను చెప్పకుండా ఉండాలంటే ఓరి సచ్చినోడా, నీకెంత లోకు వేయండిరా. అదా నీలాంటి పతివతలు చాలా మంది చూసానే. ఓరి సచ్చినాడా. ఒరేయ్! ఆగరా, ఆగరా. నీ పెళ్ళం వస్తున్నా ఆగరా. ఈ ఆటతో నీ పని అయిపోయింది. ఒరేయ్, సచ్చినాడా, ఆగు. ఆగరా. ఒరేయ్! రాణి, వాడి సంగతి తెలుతాను. కొంపకి రాకుండా ఎటెళ్తాడు. యాదవ సచ్చినాడు. ఓయమ్మోయమ్మ, ఏం పరిగెత్తిచ్చాడు. ఇది మొహం మండ మొదల నష్టం. సచ్చినాడా అని. రావులమ్మా, రావులమ్మా, బాగా కలిసిపోయానే. కథ చదివి ఉంటే పెట్టు. పెడతానుండు. సచ్చినాడు. నీ ఏంటి? కాళ్ళు ఇరిగిపోయి, ఏంటి? నీ జిమ్మడి పోయి. ఎంత ధైర్యం నీకు? అయ్యో. నేనుండగా ఇంకో ఆడవాళ్ళతో చెయ్యేసి అమ్మో. మాట్లాడతావా? భుజం మీద ఏంటి? చెయ్యేసి మాట్లాడతావా? నీ కాళ్ళు ఇరిగిపోయి. నీ కాళ్ళ పగిలిపోను. సచ్చినాడు. అయ్యో, ఏంటా నీకు? ఆగే రావులమ్మ, ఆగు. ఈ దళపతింట్లో కొడుకును కోడలు కొట్టడమా? ఓ అబ్బా దళపతి, నువ్విద్దరికి పతి అయినట్టే హీడో అవ్వాలని చూస్తాడా? ఓ పంచది పీఠం కాదు, కొడుకు ఏ పంచలమ్మడి తిరుగుతున్నాడని కూడా చూడాలా. నేను కొంపలమ్మడి తిరగటం ఏంటి? ఇప్పుడు దాకా గుర్రాల్ని తోవితో వస్తుండేను. ఇదిగో అబద్ధాలు ఆడబట్టే. ఎక్కడ? ఇదిగో ఈ గొడవలతో గొంతు పోసేసుకుంటా. నువ్వు ఇంకా ఆడదాంతో పోతా ఉంటే చూస్తూ ఊరుకోవడానికి నేనే మీ అమ్మని కాదు. మధ్యలో నా మీద ఎందుకు పడతావే? నీ కొడుకు రత్తిని తోటలోకి తీసుకెళ్ళాడు కాదని చెప్పమను. ఈ గొడవలతో కోసేసుకుంటా. నీ కాళ్ళు ఎత్తుకుంటాను. ఈ నన్ను తోటలోకి రమ్మన్న మాట నిజమేనక్క. నేనా? అబద్ధమే. సినిబాబు దగ్గరికి వెళ్ళిన దానివి నా దగ్గరికి రావడానికి ఏం మాయరాగో అల్లేదు నువ్వు. ఈ ఐస్ ఉంది కదా, దీన్ని ఇస్కీలో కలుపుకుని తాగచ్చా? ఎండ్రిలో కలుపుకుని తాగరా, దరిద్రం వదులుద్ది. వడుందా ఇంట్లో చెప్పొచ్చావా?